హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని స్వీయ నిర్మాణంలో వస్తున్న సినిమా హిట్ 3 శైలేష్ కొరుణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 1న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే మోస్ట్ వైలెంట్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నాని. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న నాని తన తదుపరి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. హిట్ 3 తర్వాత శ్రీకాంత్ వదిన డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న నాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా వెంకీ మామతో మల్టీ స్టారర్ గురించి అడగ్గా దాని గురించే ఎదురు చూస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది మల్టీ స్టారర్ అని వార్తలు వస్తున్నాయి. అందులో సెకండ్ హీరో నానినే అని ఇండస్ట్రీ వర్గాల్లో చెప్తున్నారు. త్రివిక్రమ్ గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే దాని ప్రీ ప్రొడక్షన్ కే చాలా టైం పడుతుందని చెబుతున్నారు. దానికంటే ముందు వెంకటేష్ తో సినిమా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్ తో గతంలో మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు సినిమాలకి రైటర్ గా పనిచేశారు త్రివిక్రమ్. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని చెబుతున్నారు. ఇక నాని ప్రొడక్షన్ లో చిరంజీవి, శ్రీకాంత్ వదుల సినిమా గురించి అడగగా ఇది ఎవరు ఊహించని విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. నాని ఫ్యాన్స్ తో పాటు సామాన్య సినీ ప్రేక్షకులు కూడా వెంకటేష్ తో చేసే మల్టీ స్టారర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నాని, వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈ మల్టీ స్టారర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.